प्रश्नों से पार होकर प्रसन्न चित हमें रहना है। परिस्थिति के प्रभाव में कभी भी नहीं आना है। प्रश्नों से पार होकर प्रसन्न चित हमें रहना है। प्रसन्न चित हमें रहना है। संतुष्टता के श्रृंगार से ही खुद को सजाए रखना है। अप्राप्त नहीं कोई वस्तु, इच्छा ना रही कोई। बाप समान संपन्न बने हम, बाबा की है चाह यही। बाबा की इस चाहना को हमको पूर्ण करना है। प्रश्नों से पार होकर प्रसन्न चित हमें रहना है। प्रशंसा का ना हो आधार, प्रसन्नता की हो सदा बहार। मान शान से हो पुराण, बाबा के दिल में हो शान। बाबा ही है साथ सदा का, अलग कभी ना होना है। प्रश्नों से पार होकर प्रसन्न चित हमें रहना है। ज्ञानवान अनुभवी मूरत शक्तिशाली बन जाए हम। निश्चय बुद्धि विजयी बनकर सफलता को पाए हम। समय संपत्ति संकल्प का धन सफल भी करना है। प्रश्नों से पार होकर प्रसन्न चित हमें रहना है। परिस्थिति के प्रभाव में कभी भी नहीं आना है। प्रश्नों से पार होकर चित हमें रहना है। प्रसन्न चित हमें रहना है। संतुष्टता के श्रृंगार से ही खुद को सजाए रखना है। ఓం శాంతి. ఈరోజు రివైజ్ అవ్యక్తవాణి 22/3/96 ఆదివారం రోజు. దీంట్లో బాబా ముఖ్యంగా ప్రసన్న చిత్తుగా ఆధారం ఏమి చెప్తారు.
ఎట్లా మనం సదా ప్రసన్నంగా ఉండేది? ప్రశ్నలు ఎందుకు వస్తుంది? ప్రసన్నంగా ఎట్లా ఉండేది అంటే ప్రాప్తి ఆధారం అనుకోండి. అయితే మీరు లిస్ట్ వేసి చూసుకోండి, మీ జీవనంలో మీకు అన్నీ ప్రాప్తి అయిందా, లేదు ఇంకా ఏమేమి తక్కువ ఉంది? సర్వప్రాప్తి సంపన్నంగా ఉంటేనే ప్రసన్నంగా అవుతారు. సో ఏమేమి ఇంకాను మీకు ప్రాప్తి కాలేదు, ఎందుకు ప్రశ్నలు వస్తూ ఉంది చూసుకోండి. బ్రాహ్మణ జీవనం అంటే బాబా చెప్తారు, బ్రాహ్మణ్ జీవన్కి పర్సనాలిటీ सब प्रश्नों से पार सदा प्रसन्न चित रहना. బ్రాహ్మణ జీవనాన్ని పర్సనాలిటీ ప్రశ్నల నుంచి దూరంగా సదా ప్రసన్న చిత్తుగా ఉండేది. ఏంటంటే జ్ఞాన స్వరూపాత్మలు కదా. బాబా ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా ఆన్సర్ చేశారు. దాని స్వరూప స్థితిలో ఉంటే ప్రసన్నంగా ఉంటారు. మరి వాణిలో బాబా చెప్తారు, आज सर्व प्राप्ति दाता बाप दादा अपने सर्व प्राप्ति स्वरूप बच्चों को देख रहे हैं. बाप दादा द्वारा प्राप्तियां तो बहुत हुई है, जिसका अगर वर्णन करो तो बहुत है, लेकिन लंबी लिस्ट बताने के बजाय यही वर्णन करते हो कि अप्राप्ति नहीं कोई वस्तु इस ब्राह्मण जीवन में. तो बाप दादा देख रहे हैं कि प्राप्तियां तो बहुत है, लंबी लिस्ट है ना. अच्छा, बाबा చెప్తారు ఈరోజు సర్వప్రాప్తి దాత అంటే ఇచ్చేవాళ్ళు, సర్వప్రాప్తి ఇచ్చేవాళ్ళు దాత బాప్ దాదా తన సర్వప్రాప్తి స్వరూప్ బిడ్డలను చూస్తున్నారు. బాప్ దాదా ద్వారా ప్రాప్తిలేమో చాలా అయింది, దాన్ని వర్ణన చేయాలంటే చాలా చాలా ఉంది, చాలా పెద్ద లిస్ట్. అది ఏమేమి ప్రాప్తి అయింది అది అంత లిస్ట్. అయితే ఎసెన్స్ ఏమంటే ఈ పాయింట్ ఇదే వర్ణన చేస్తాం. అప్రాప్తి ఏ వస్తువు లేదు బ్రాహ్మణ జీవనంలో, సర్వం ప్రాప్తి అయింది. తో బాప్ దాదా చూస్తున్నారు ప్రాప్తిలేమో చాలా ఉంది, చాలా పెద్ద లిస్ట్ ఉంది కదా ప్రాప్తిలది. అంటే ప్రాప్తిలది నిషాన్ ఏమి ఏం కనిపిస్తుంది? तो जिसको सर्व प्राप्तियां है उसकी निशानी प्रत्यक्ष जीवन में क्या दिखाई देगी, जानते हो ना. ఎవరికి సర్వం ప్రాప్తి అయిందో వాళ్ళు ఎట్లా ఉంటారు, ప్రత్యక్షంగా ఏం కనిపిస్తుంది వాళ్ళ జీవనంలో? సర్వప్రాప్తి దాని నిషాని ఏమి? సదా వాళ్ళ ముఖంలో వాళ్ళ నడవడికలో ప్రసన్నతాది పర్సనాలిటీ కనిపిస్తూ ఉంటుంది. పర్సనాలిటీ అందరిని ఆకర్షణ చేస్తుంది. అంటే వ్యక్తిగతంగా ఎవరైనా చాలా సంతోషంగా చాలా బాగున్నారు అనుకోండి, ఎంత ఆకర్షణ చేస్తారు. సో బాబా చెప్తారు పర్సనాలిటీయే ఆకర్షణ చేసేది. ఎవరు సర్వప్రాప్తి సంపన్నంగా ఉంటారు వాళ్ళు సదా ప్రసన్నంగా ఉంటారు. ప్రసన్నతాది పర్సనాలిటీ, దాని ఆధారం ప్రాప్తిలు. అంటే ప్రసన్నత అంటే సదా సంతుష్టత అని కూడా చెప్పచ్చు. लेकिन आजकल चेहरे पर जो सदा प्रसन्नता की झलक देखने में आवे वो नहीं दिखाई देता है. బాబా చెప్తారు ఇప్పుడంతా ఆ సదా ప్రసన్నత అనేది కనిపించలేదు. అప్పుడప్పుడు ఉంది, అప్పుడప్పుడు లేదు. कभी प्रसन्न चित्त कभी प्रश्न चित्त, दो प्रकार के. एक है जरा सा परिस्थिति आई तो प्रश्न चित्त, क्यों क्या कैसे कब, ये प्रश्न चित्त. और प्राप्ति स्वरूप सदा प्रसन्न चित्त होते हैं. అంటే ఇప్పుడంతా ఎట్లా ఉంది, చిన్న పరిస్థితి వచ్చినా కూడా దాంట్లో ఎన్ని ప్రకారమైన ప్రశ్నలు వచ్చేస్తుంది కొందరికి. ఎందుకు ఇట్లా వచ్చింది, ఏమిది, ఎట్లా, ఎప్పటి వరకు ఇదంతా జరుగుతూ ఉంటుంది, ఎన్ని ప్రశ్నలు.
మళ్ళీ కొందరు ప్రాప్తి స్వరూప్ బిడ్డలు ఉన్నారు, ప్రసన్న చిత్తులా ఉంటారు. तो उसको कभी भी किसी भी बात में प्रश्न नहीं होगा, क्योंकि सर्व प्राप्तियों से संपन्न है. ఎవరు సదా ప్రసన్న చిత్తుగా ఉంటారు వాళ్ళకు ఏ ఒక్క మాటలు కూడా ఏ ప్రకారమైన ప్రశ్నలు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు సర్వప్రాప్తి సంపన్నంగా ఉంటారు. तो ये क्यों क्या जो है वो हलचल है. जो संपन्न होते हैं उसमें हलचल नहीं होते हैं. అంటే ఎందుకు ఇట్లా అయింది, ఏమైంది ఇట్లా అని అనుకునేది కూడా హల్చల్లా వచ్చేది, కదులుతూ ఉండేది. ఎవరు సంపన్నంగా ఉంటారు వాళ్ళలో హల్చల్తా ఉండదు, సంపన్నంగా ఉండేవాళ్ళు. జో ఖాళీగా ఉంటారు, ఖాళీగా ఉంటేనే హల్చల్లా వస్తుంది. సో మనం స్వయం ఇప్పుడు చూసుకోవాలి, నేను సదా ప్రసన్న చిత్తులా ఉంటానా, లే అప్పుడప్పుడు ఉంటానా, లే సదా ఉంటానా. 10 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళని కూడా బాబా అడుగుతారు, ఎట్లా ఉన్నారు మీరు, సదా ప్రసన్నగా ఉన్నారా, లే ప్రశ్నలు ఇంకా ఉందా, ఏమనుకుంటారు. ప్రసన్నతలో ఒకవేళ తక్కువ ఉంది అని అనుకోండి, సదా ప్రసన్నంగా లేదు అని అనుకోండి, దానికి కారణం ఏమి, ఏదో ఒకటి ప్రాప్తి కాలేదు అని అర్థం. ప్రాప్తిలో తక్కువ ఉంది, ప్రాప్తి తక్కువ ఉండే కారణం నుంచి ఏమవుతుంది ప్రశ్నలు. అయితే ఈ ప్రాప్తి ఎందుకు తక్కువ ఉంది దానికి కూడా కారణం ఉంటుందా లేదా. ప్రాప్తి ఏదో ఒకటి లేని కారణం నుంచి ప్రసన్నత లేదు. అయితే ఎందుకు ఆ ప్రాప్తి తక్కువ, దానికి కారణం ఏమంటే ఏదో ఒక కోరిక ఉంది. కోరిక ఉందా లేదా, కోరికనే ఫౌండేషన్. ఈర్ష మరి అప్రాప్తి, ఏదో ఒకటి మనలో లేదు అని అనుకోండి, వేరే వాళ్ళకు ఉంది అది అని అనుకోండి, మన మనసులో ఈర్ష వచ్చేస్తుంది, వాళ్ళకు ఉందే నాకు లేదే అట్లా అప్రాప్తిది అనుభవం చేస్తారు. అప్పుడు ప్రసన్నత లేదు. చాలా సూక్ష్మ కోరికలు అప్రాప్తి తరఫు ఆకర్షణ చేస్తుంది, కింద దించేస్తుంది. మనం बहुत सूक्ष्म इच्छाएं अप्राप्ति के तरफ खींच लेती है. फिर रॉयल रूप में यही कहते हैं कि मेरी इच्छा नहीं, लेकिन हो जाए तो अच्छा है. అంటే చాలా సూక్ష్మ కోరికలు అది మన కిందుగా తీసుకొచ్చేస్తుంది. చాలా రాయల్గా చెప్తారు, వాస్తవంగా నాకేమీ కోరిక లేదు, కానీ ఇట్లా ఉంటే ఇది ఉంటే బాగుంటుంది అని చెప్తారు. బాగుంటుంది అట్లా అని శబ్దం. అయితే బాగా చెప్తారు, జహా అల్పకాల్ కి ఇచ్చా హై వహా అచ్చా హో నహీ సక్తా. ఎక్కడ అల్పకాల కోరిక ఉంటుందో అక్కడ మంచిది కానీ కాదు, మంచిది అనే మాట ఉండదు, కోరికలు ఉంటాయి. तो चेक करो, चाहे ज्ञान के जीवन में ज्ञान के रॉयल रूप की इच्छाएं, चाहे मोटे रूप की इच्छाएं, कभी अभी देखा जाता है कि मोटे रूप की इच्छाएं समाप्त हुई, लेकिन रॉयल इच्छाएं ज्ञान के बाद सूक्ष्म रूप में रही हुई है. బాగా చెప్తారు, ఇప్పుడు లోపల చెక్ చేసుకోండి. ఈ జ్ఞానాన్ని జీవనంలో, ఈ జ్ఞానం ఆధారంలో కొన్ని అంటే మనకు కొన్నిది ప్రాప్తి కాలేదంటే దాన్ని చెక్ చేసుకుని చూడండి, ఏం అది ప్రాప్తి కాలే, ఇంకా ఏం కోరికలు ఉంది చూసుకోండి. జ్ఞానం ఆధారంలో చూసుకోండి కోరికలు ఏముంది. బాబా చెప్తారు, కొన్ని పెద్ద కోరికలంతా లేదు, కానీ కొన్నిది సూక్ష్మంగా చిన్న కోరికలు ఇంకా సమాప్తి కాలేదు. అది రాయల్ రూపంలో ఆ కోరికలు వచ్చింది. तो ज्ञान के बाद सूक्ष्म रूप में रही हुई है. జ్ఞానంలో వచ్చిన తర్వాత పెద్ద కోరికలు సమాప్తి, చిన్న కోరికలు సూక్ష్మంగా ఉండేది ఉండిపోయింది. దాన్ని చెక్ చేసుకోండి చెప్తారు బాబా. क्योंकि बाप दादा अभी सभी बच्चों को बाप समान संपन्न संपूर्ण बनाने चाहते हैं, जिससे प्यार होता है,
उसके समान बनना कोई मुश्किल बात नहीं होती. ఎందుకంటే బాబా ఇప్పుడు బిడ్డల పైన ఏం కోరిక పెట్టుకున్నారు, బాబ్ సమాన్ కావాలి. సో మీకు బాబా పైన నిజంగానే ప్రీతి ఉంటే తండ్రి సమాన్ అయ్యేది ఏమి కష్టం లేదు, కష్టమయ్యేది. ఎవరి పైన ప్రీతి ఉంటుందో వాళ్ళ సమాన్ అయ్యేది చాలా ఈజీగా ఉంటుంది. तो बाप दादा से सबका प्यार है, बहुत प्यार है या प्यार है, बहुत प्यार है पक्का. तो प्यार के पीछे त्याग करना व परिवर्तन करना क्या बड़ी बात है. तो पूरा त्याग किया. బాబా అడుగుతారు, బాప్ దాదా పైన మీకు చాలా ప్రీతి ఉందా లే ఊరికే ప్రీతియా? ఆన్సర్ చేస్తారు అందరూ, చాలా ప్రీతి ఉంది. బాబా అడుగుతారు, పక్కాగా ప్రీతి అంటుందా? సో ప్రీతి వెనక త్యాగం చేసేది లే పరివర్తన అయ్యేది ఏం కష్టం ఉంది, ఈజీగా త్యాగం చేయొచ్చు, పరివర్తన కావచ్చు. సో పూర్తి త్యాగం చేసినారా? బాబా అడుగుతారు. जो बाप कहता है, जो बाप चाहता है वो किया, सदा किया, कभी कभी से ही काम नहीं चलेगा. బాబా అడుగుతారు, మీరు బాబా పైన ప్రీతి ఉందంటే బాబా ఏం చెప్తారు, బాబాకి ఏం కోరిక ఉందో అది చేసి చూపించినారా? సదా చేస్తారా? లేదు అప్పుడప్పుడు చేస్తే పనికిరాదు, సదా చేయాలి. బాబా చెప్పేదంతా, బాబా కోరికను కూడా మనం సదా పూర్తి చేయాలి. సదా రాజ్యం కావాలన్నా లేదా, సదా రాజ్య భాగం ప్రాప్తి కావాలన్నా లేదు, అప్పుడప్పుడు చాలా. తో సదా కావాలి కదా. తో సదా ప్రసన్నత ఎవరు ఉండే సాధ్యం. तो सदा प्रसन्नता और कोई भी भाव चेहरे पर व चलन में दिखाई नहीं दे. कभी कभी कहते हैं ना, आज बहन जी व भाई जी का मूड और है, नहीं तो आप भी कहते आज मेरा मूड और है. అంటే భావ చెప్తారు, సదా ప్రసన్నత ఉండాలి. వేరే ఏ భావన ముఖంలో కనిపించకూడదు, నడవడికలా కనిపించకూడదు. కొందరు చెప్తారు, ఈరోజు నా మూడు సార్లేదు, ఫలానా ఎవరితో మూడు సార్లేదు అని చెప్తారు. అంటే నా మూడు కూడా సర్లేదు అని చెప్తారు. తో బాబా అడుగుతారు, దీని ఏం చెప్పేది? మూడు సార్లేదంటే సదా ప్రసన్నంగా ఉన్నారా ఏమి? कई बच्चे प्रशंसा के आधार पर प्रसन्नता अनुभव करते हैं, लेकिन वो प्रसन्नता अल्पकाल की है. చాలా మంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళని మహిమ చేస్తే ఆ మహిమ ఆధారంలో ప్రసన్నతని అనుభవం చేస్తారు. అయితే అది అల్పకాలం. ఆ ప్రసన్నత ఎంతవరకు మహిమ చేస్తూ ఉంటారు. आज है, कुछ समय के बाद समाप्त हो जाएगा. కొంచెం సమయం ఉంటుంది ఆ మహిమ ఆధారంలో ప్రసన్నత, తర్వాత సమాప్తి అయిపోతుంది. तो ये भी चेक करो कि मेरी प्रसन्नता प्रशंसा के आधार पर तो नहीं है. అందువల్ల ఇది నువ్వు చెక్ చేసుకోండి. నా ప్రసన్నత వేరే వాళ్ళు నన్ను మహిమ చేసే ఆధారంతో లేదు కదా. जैसे आजकल मकान बनाते हैं ना, सॉरी, आजकल मकान बनाते हैं ना, तो सीमेंट के साथ रेती की मात्रा ज़्यादा डाल देते हैं, मिक्स करते हैं. तो ये भी ऐसे ही जो फाउंडेशन मिक्स है, यथार्थ नहीं. బాబా చెప్తారు, ఏ విధంగా ఇప్పుడంతా ఇల్లు కట్టేటప్పుడు ఎక్కువగా ఇసుక మిక్స్ చేసుకుంటారు, సిమెంట్లో మిక్సర్ ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా అంతే. అంటే మహిమ ఆధార్లో ప్రసన్నత ఉండేది అంటే మిక్స్చారిటీ ఎక్కువగా. ఇది యథార్థ ప్రసన్నత లేదు. అంటే ఎవరో నన్ను మహిమ చేస్తున్నారు, నేను ప్రసన్నంగా ఉన్నానంటే ఇది సత్యమైన ప్రసన్నత లేదు, యథార్థం లేదు, అయథార్థ ప్రసన్నత అయిపోతుంది. तो ज़रा सा परिस्थिति का तूफान आता है
वहाँ किसी भी प्रकार की हलचल होती है तो ప్రసన్నత को समाप्त कर देती है. బాబా అంటారు, కొంచెం ఏదైనా పరిస్థితి తుఫాన్ లాగా వస్తుంది, లేదు హల్చల్లో తీసుకొస్తుందా, లేదు ప్రసన్నత సమాప్తి చేసేస్తుందా. फाउंडेशन ఎట్లా ఉంది. बाप दादा ने पहले भी सुनाया है, अभी फिर से अंडरलाइन कर रहे हैं कि रॉयल रूप की इच्छाओं का स्वरूप नाम मान शान है. బాప్ దాదా ఈరోజు వినిపిస్తారు, మళ్ళీ అండర్లైన్ చేయిస్తున్నారు బాబా. రాయల్ రూపంలో కోరికలు ఎట్లా వస్తుంది అంటే, పేరు కావాలి, మర్యాద కావాలి, పొజిషన్ కావాలి, అట్లా అని ఒక మా రాయల్ రూపంలో ఈ కోరికలంతా ఇప్పుడు చాలామందికి ఉంది. आधार सर्विस का लेते, सर्विस में नाम हो, लेकिन जो नाम के पीछे सेवा करते उसका नाम अल्पकाल के लिए तो हो जाता है कि ये बहुत अच्छा सर्विसेबल, बहुत अच्छा आकर्षण करने वाला है, लेकिन नाम के आधार पर सेवा करने वाले का ऊंच पद का नाम पीछे हो जाता है. ऊंच पद में नाम पीछे हो जाता है, क्योंकि कच्चा फल खा लिया, पका ही नहीं. भाव చెప్తారు, సర్వీస్ ఆధారంతో వాళ్ళు చెప్తారు, ఆధార్ ఏమో సర్వీస్, పేరేమో సర్వీస్, అయితే అక్కడ పేరు కావాలి అని చేస్తారు. అయితే బాబా చెప్తారు, ఈ పేరు వెనక సేవ చేస్తారు, పేరు కోసం సేవ చేస్తారు, పేరేమో అల్పకాలానికి వచ్చేస్తుంది చెప్తారు అందరూ. వీళ్ళు ఫలానా ఎంత సర్వీసబుల్, ఆకర్షణ కూడా చేస్తారు అందరినీ. పేరు ఆధారంతో సేవ చేస్తే వాళ్ళు శ్రేష్ఠ పదవిలో వాళ్ళ పేరు వెనక వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడే కచ్చా ఫల్ తినేస్తారు, ఇంకా అది పండే కాలేదు. పక్కా ఫల్ కహాం కాయండి, कच्चा खा लिया, अभी अभी सेवा की, अभी अभी नाम पाया तो वो कच्चा फल है. या इच्छा रखी कि सेवा तो मैंने बहुत की है, सबसे जास्ती सेवा के निमित्त में ये नाम के आधार पर सेवा हुई, इसे कहेंगे कच्चा फल खाने वाले. तो कच्चे फल में ताकत होती है क्या, या सेवा की, तो सेवा के रिजल्ट में मेरे को मान मिलना चाहिए. ये मान नहीं लेकिन अभिमान है. బాగా చెప్తారు, ఇప్పుడిప్పుడు సేవ ఏమో చేస్తున్నారు, ఇప్పుడిప్పుడు పేరేమో తీసుకునేస్తారంటే ఇది కచ్చా ఫల్, ఇంకా పండు కాలేదు, పచ్చిగా తినేస్తారు. కోరిక ఉండింది, నేనేమో ఇంత సేవ చేశాను, చాలా సేవ కోసం నేను నిమిత్తంగా ఉన్నాను, ఈ పేరు ఆధారంలో సేవ అయింది. సో బాబా చెప్తారు, దీని ఏం చెప్తారు, పచ్చిగా ఉండే పండు తినేశారు. తో పచ్చిగా ఉండే పండు దాంట్లో ఏం శక్తి ఉండదు. సేవ ఏమో చేసినారు, సేవాది రిజల్ట్ నా పేరు, నా పొజిషన్, నా మర్యాద రావలే అట్లా. అయితే అది ఏ మర్యాద, అది అభిమానం, మానం కాదు, అభిమానం. అది जहाँ अभिमान है वहाँ प्रसन्नता नहीं रह सकती है. ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ ప్రసన్నత ఉండదు. सबसे बड़ा शान बाप दादा के दिल में शान प्राप्त कर. బాబు చెప్తారు, అన్నిటికంటే పెద్ద పొజిషన్ ఏమంటే బాప్ దాదా హృదయంలో మన పొజిషన్నే ప్రాప్తి చేసుకునేది. आत्माओं के दिल में अगर शान मिल गया तो आत्माएं स्वयं ही लेने वाली, मास्टर दाता नहीं है. ఒకవేళ ఆత్మలు మనసులో మనం పొజిషన్ దొరికింది అనుకోండి,
మంచి వీళ్ళు బాగా సేవ చేస్తారు అట్లా అని. ఆత్మలు అందరూ తీసుకునే వాళ్ళే కదా, వాళ్ళే दाता కాదు, मास्टर दाता। तो शान चाहिए तो सदा बाप दादा के दिल में अपना शान प्राप्त करो। మనకు నిజంగానే ఆ పొజిషన్ కావాలంటే బాప్ దాదా మనసులో హృదయం నుంచి మనకు ఆ పొజిషన్ ప్రాప్తి కావాలి। ये सब रॉयल इच्छाएं प्राप्ति स्वरूप बनने नहीं देती है, इसलिए प्रसन्नता की पर्सनालिटी सदा चेहरे और चलन में दिखाई नहीं देती है। బాబా చెప్తారు ఇదంతా చాలా రాయల్ రూప్ అని కోరికలు, ఆ కోరికలు ప్రాప్తి స్వరూపం ఉంది, అది రియల్ ప్రాప్తి స్వరూప్ కాదు। అందువల్లనే ప్రసన్నత అది పర్సనాలిటీ అది సదా నడవడికలో కానీ ముఖంలో కానీ కనిపించలేదు। సదా ప్రసన్నత అది పర్సనల్, వాళ్ళు సదా సంతోషంగా ఉండేదానికి లేదు। ఎందుకంటే కోరికలు, నాకు నేను సర్వీస్ చేస్తాను, నాకు పేరు రావాలి, నాకు పొజిషన్ ఇవ్వాలి, इंचार्ज కావాలి, అట్లా అని చేస్తారు। तो किसी भी परिस्थिति में प्रसन्नता की मूड परिवर्तन होती है तो सदा काल की प्रसन्नता नहीं कहेंगे। ఏదైనా ఒక పరిస్థితిలో మన ప్రసన్నత అది మూడ్ మారిపోయింది అనుకోండి, అప్పుడు సదాకాలాన్ని ప్రసన్నత లేదు అని అర్థం। ब्राह्मण जीवन की मूड सदा cheerful and కేర్ఫుల్। బ్రాహ్మణ జీవనాన్ని మూడ్ ఎప్పుడు ప్రసన్నంగా ఉండేది, మరి కేర్ఫుల్గా ఉండేది। కేర్ఫుల్ అండ్ cheerful, బ్రాహ్మణ అంటేనే ఈ రెండు ఉండాలి మనసులో। మూడ్ బదల్నా नहीं चाहिए, మన మూడ్ మారిపోకూడదు, మూడ్ ఆఫ్ చేసుకోకూడదు, వేరే వేరే మూడ్ ఉండకూడదు। फिर रॉयल रूप में कहते हैं आज मुझे बड़ी एकांत चाहिए। क्यों चाहिए? మరి రాయల్గా చెప్తారు, వాస్తవంగా మూడ్ ఆఫ్ అయిపోయినారు, చెప్తారు ఈరోజు నాకు ఏకాంత్ కావాలి। ఎందుకు కావాలి ఏకాంత్? क्योंकि सेवा व परिवार से किनारा करना चाहते हैं और कहते हैं शांति चाहिए, ఏకాంత్ चाहिए। అది మనసు సరిపోలేదు, చెడిపోయింది వాస్తవంగా। అందుకే చెప్తారు సేవ నుంచి కానీ ఫలానా వ్యక్తి నుంచి దూరంగా పోయేదానికోసం చెప్తారు ఈరోజు నేను శాంతిగా ఉండాలి, అట్లా అనిపిస్తుంది అని చెప్తారు। వాస్తవంగా మూడ్ మారిపోయింది, మూడ్ ఆఫ్ అయిపోయింది, అలిగిపోయినారు। అందువల్ల చెప్తారు శాంతిగా ఉండాలి నేను అట్లా। అయితే అలిగిపోయి దూరంగా పోయేదానికి ట్రై చేస్తారు। आज मूड मेरी ऐसी है तो मूड नहीं बदली कर। అందుకే మూడ్నే మార్చుకోకూడదు, సదా ప్రసన్నంగా cheerfulగా ఉండే మూడ్ ఉండాలి। कारण कुछ भी हो लेकिन आप कारण को निवारण करने वाली हो या कारण में आने वाली हो। బాబా చెప్తారు కారణం ఏమైనా ఉండని మీ మూడ్నే మార్చుకోకూడదు, ఏమైనా కానీ మనం కారణ నివారణ చేసేవాళ్ళు, అర్థమైందా? లే కారణాల్లో వచ్చి మూడ్ ఆఫ్ చేసుకునేవాళ్ళ, నివారణ చేసేవాళ్ళ ఏమి? కారణ నివారణ చేయాలి, మూడ్ ఆఫ్ చేసుకోకూడదు, మూడ్నే వేరువేరుగా మార్చుకోకూడదు, సదా ప్రసన్నంగా ఉండాలి। కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా, కాంట్రాక్టర్ అయినారా లేదా? ఏం కాంట్రాక్టర్? ఈ ప్రకృతి ఇది మూడుని కూడా మనం చేంజ్ చేస్తాం, అందరినీ సంతోషంగా పెట్టేది మనం రెస్పాన్సిబిలిటీ, కాంట్రాక్ట్ తీసుకున్నాం। సో ప్రకృతిని కూడా చేంజ్ చేసేవాళ్ళు, సో ప్రకృతిని పరివర్తన చేసేవాళ్ళు, వాళ్ళ మూడున పరివర్తన సరి చేసుకునేది సాధ్యం లేదా? ఏం మూడ్ ఎందుకు చేంజ్ అవుతుంది? చేంజ్ అవుతుందా లేదా? అప్పుడప్పుడు फिर कहेंगे सागर के किनारे पर जाकर बैठते। మళ్ళీ చెప్తారు ఏకాంతగా స్థూల సాగర్ ఉండే
దాని దగ్గర పోయి కూర్చొని వస్తాను చెప్తారు. జ్ఞాన సాగర్ దగ్గర కాదు, స్థూల సాగర్ దగ్గర పోదా. ఫారినర్స్ ఇట్లా చాలామంది పోయి ఏకాంతలో బీచ్లో పోయి కూర్చొని వస్తారు. అప్పుడు వాళ్ళకి ఒకరే ఉండేది, ఒకరే ఉండాలని అనిపిస్తుంది. బాబా చెప్తారు, బాబా దగ్గర కంబైండ్ ఎక్కడ అయినారు. तो बाप का कंबाइंड रूप कहाँ गया, अलग कर दिया, कंबाइंड से अकेले हो गए. क्या इसी को प्यार कहा जाता है. బాబా దగ్గర ఎక్కడ కంబైండ్గా ఉన్నారు. బాబా దగ్గర కంబైండ్గా ఉంటే మూడ్ ఆఫ్ కాదు, ఒకరే పోయి ఉండాలని అనిపించదు. బాబాని కూడా వేరే చేసేసారంటే ప్రీతి ఎక్కడ ఉంది. तो किसी भी प्रकार का मूड एक होता है, मूड ऑफ वो है बड़ी बात, लेकिन मूड परिवर्तन होना ये भी ठीक नहीं है. मूड ऑफ वाले तो बहुत भिन्न भिन्न प्रकार के खेल दिखाते हैं. बाप दादा देखते हैं बड़ों को बहुत खेल दिखाते हैं, या अपनी साथियों को भी बहुत खेल दिखाते हैं. బాగా చెప్తారు, మూడ్ ఆఫ్ అయ్యేది కూడా చాలా పెద్ద విషయం. మూడ్ కొందరిది మారిపోతూ ఉంటుంది, సడన్గా ఫీల్ చేస్తారు, సడన్గా ఏమో. అయితే మూడ్ ఆఫ్ చేసుకునే వాళ్ళు వెరైటీ ఆట చూపిస్తారు. బాప్ దాదా కూడా చూసినారు వెరైటీ ఆట, ఎట్లా ఛాలెంజ్ చేస్తారు. నేను ఇట్లా అయిపోతాను, నేను అట్లా చేస్తాను, నేను ఇది చేస్తాను, ఎట్లా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మూడ్ ఆఫ్ చేసుకొని. వాళ్ళ సాథీల దగ్గర కానీ పెద్దవాళ్ళ దగ్గర కానీ ఎట్లా నడుచుకుంటారు, వాళ్ళ బిహేవియరే సరిగ్గా ఉండదు, చాలా అలిగిపోయి నడుచుకుంటారు. పెద్దవాళ్ళకు కూడా భయం అయిపోతుంది, వీళ్ళు ఏం చేస్తారో ఏమో అట్లా మూడ్ ఆఫ్ చేసుకుంటారు. ఏమి లాభం దాంట్లో. ऐसे खेल नहीं कर, क्योंकि बाप दादा का सभी बच्चों से प्यार है. బాబా చెప్తారు, ఇట్లా ఆటలు మీరు చూపించవద్దు, ఏంటంటే బాబాకు అందరిపైన ప్రీతి ఉంది. ఇట్లా కాదు పెద్ద దాదీలు మాత్రమే బాప్ సమాన్గా పోవాలి అట్లా అని. అందరూ బాప్ సమాన్ కావాల్సిందే కదా. అదే బాబాకు ప్రీతి అందరిపైన, అందరూ సమాన్ కావాలి. ఇదే బాప్ దాదా ఒక ప్రీతి మన పైన చూపిస్తారు. तो प्यार का रिस्पॉन्ड देने आता है कि नाज न करे मुझसे रिटर्न करते हो. कभी नाज रख रहे दिखाते, कभी समान कर बनकर दिखाते. బాబా చెప్తారు, ఇట్లా ఆట ఆడవద్దు. బాబా పైన ప్రీతి ఉంటే రెస్పాండ్ కూడా ఇవ్వండి. బాబా ఏం చెప్తారో దాని ప్రకారం నడుచుకోండి. ఇట్లా కాదు ఆటలు చూపించేది. అంటే ఎట్లా అంటే అట్లా నడుచుకుని ఆటలు చూపిస్తారు. సమాన్ అవి చూపించండి. ఈ సమయం ఇప్పుడు సమాప్తి అవుతూ ఉంది. అభి ఓ సమయం సమాప్తి హువా. ఊరికి ఆట ఆడి చూపించేది ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా, ఆ సమయం వెళ్ళిపోయింది. ఇప్పుడు సమయం దగ్గర వచ్చింది. అందుకే బాప్ సమాన్ అవి చూపించండి. మూడ్ని మార్చుకోవద్దు, మూడ్ ఆఫ్ చేసుకోవద్దు. మూడ్ ఆఫ్ చేసుకొని పెద్దవాళ్ళకి తప్పుగా ఛాలెంజ్ చేయొద్దు. నేను ఇట్లా చేసి చూపిస్తాను, నేను ఉండను, నేను అక్కడ పోదాను, ఇక్కడ పోదాను, ఏమేమి మాట్లాడుతూ ఉంటారు. अभी डायमंड जुबली मना रहे हो ना, तो 60 बरस के बाद वैसे ही वानप्रस्थ शुरू होता है. బాగా చెప్తారు, ఇప్పుడు డైమండ్ జూబ్లీ చేస్తున్నారు కదా, అటు చూస్తే 60 సంవత్సరాల్లో వానప్రస్థి స్టార్ట్ అవుతుంది. విశ్వవిద్యాలయానికి వానప్రస్థి అంటే అందరికి కూడా వానప్రస్థ అవస్థ. చిన్న పెద్ద ఇప్పుడేం పిల్లలు కాదు, అందరూ పెద్దవాళ్ళు అయినారు. अभी छोटे बच्चे नहीं हो, अभी वानप्रस्थ अर्थात सब कुछ जान गए हो, अनुभवी आत्माएं हो, नॉलेजफुल हो, పవర్ఫుల్ हो, సక్సెస్ఫుల్ हो. బాబు చెప్తారు, ఇప్పుడు చిన్న పిల్లలు కాదు, ఇప్పుడు అన్నీ మీకు తెలిసిపోయింది, అనుభవి ఆత్మలు అయిపోయినారు. జ్ఞాన స్వరూప శక్తి, జ్ఞానం, శక్తి, మరి సఫలత అన్నీ ప్రాప్తి చేసుకున్నారు.
तो सदा नॉलेजफुल हो, ऐसे ही పవర్ఫుల్ और సక్సెస్ఫుల్ हो. అన్ని జ్ఞానం తెలిసిందా లేదా? సో సదా జ్ఞాన స్వరూప్ అయినారు. అట్లనే శక్తి స్వరూప్, సఫలతా స్వరూప్ కూడా అయిపోవాలి. कभी कभी सक्सेसफुल क्यों नहीं होती, कभी कभी सक्सेसफुल क्यों नहीं होती है, इसका कारण क्या है? वैसे सफलता आप सबका जन्म सिद्ध अधिकार है. कहते हो ना, सिर्फ कहने मात्र कहते हो, मानते भी. बाबा तो సదా సఫలతా స్వరూప్ కదా. అప్పుడప్పుడు సఫలత ఎందుకు, సదా ఎందుకు లేదు? కారణం ఏమి చెప్తాం కదా అందరికీ. సదా సఫలత అనేది మానిది జన్మసిద్ధ అధికారం. ఊరికి చెప్పేదానికి చెప్తారా, లే నిజంగానే ఒప్పుని చెప్తున్నారా ఈ మాట? तो क्यों नहीं सफलता होती है, कारण क्या है? ఎందుకు మరి సదా సఫలత కాలేదు? కారణం ఏమి? कारण यही बाप दादा ने देखा है, मेजॉरिटी अपनी कमज़ोर संकल्प पहले ही इमर्ज करते हैं. पता नहीं होगा या नहीं होगा. सफलता सदा ఎందుకు కాలేదంటే బాప్ దాదా చూస్తున్నారు, మెజారిటీ తన బలహీనంగా ఉండే సంకల్పాన్ని ఇమర్జ్ చేసుకుంటారు. అయ్యో ఏమవుతుందో ఏమో తెలీదే, అట్లా ఏమవుతుందో ఏమో అంటే చాలా వీక్ సంకల్పం, బలహీన సంకల్పం. तो ये अपना ही कमज़ोर संकल्प प्रसन्न चित्त नहीं लेकिन प्रश्न चित्त बनाता है. మనదే ఈ బలహీన సంకల్పం అవుతుందో ఏమో తెలీదే, ఏమవుతుందో ఏమో అట్లా అని ఇది ప్రసన్న చిత్తుకు బదులుగా ప్రశ్న చిత్తుగా చేసేస్తుంది. होगा या नहीं होगा, क्या होगा पता नहीं. ये संकल्प दीवार बन जाता है. అవుతుందో ఏమో తెలీదే, ఏమవుతుందో ఏమో అట్లంతా అనుకునేది అంటే అది మనకు గోడ అయిపోతుంది. సఫలత ప్రాప్తి కాదు, అడ్డం వచ్చేస్తుంది గోడ. సఫలత ఉస్ దీవార్ కే అందర్ చిప్ జాతి హై. మరి ఆ గోడ వచ్చిన తర్వాత సఫలత అనేది లోపల గుప్తంగా అయిపోతుంది, ప్రత్యక్షంగా కనిపించదు. निश्चय बुद्धि विजयंत, ये आपका स्लोगन है ना. మన స్లోగన్ ये నిశ్చయ బుద్ధి విజయ్. సో సంశయం రాకూడదు, నిశ్చయంగా ఉండాలి. గ్యారంటీ సఫలత అవుతుంది, విజయ నాదే అట్లా అని ఉండాలి. तो जब ये स्लोगन कभी का अभी का है, भविष्य का नहीं. బాగా చెప్తారు ఈ నిశ్చయ బుద్ధి విజయంతినేది ఇప్పుడు స్లోగన్, సత్యుగంది కాదు, ఈ సంగం యుగాని స్లోగన్ ఇది. వర్తమాన్ కా హై తో సదా ప్రసన్న చిత్ रहना चाहिए, వా ప్రశ్న చిత్. వర్తమాన్ సమయం స్లోగన్ ఇది, సదా నిశ్చయ బుద్ధి విజయంతి, విజయం మనది అట్లా అని ప్రసన్నంగా ఉండాలనా లేదా, ప్రశ్నలు ఎందుకు అవుతుందో లేదో అట్లా అని. तो माया अपने ही कमज़ोर संकल्प की जाल बिछा देती है और अपने ही जाल में फंस जाते. विजयी है ही इससे इस कमज़ोर जाल को समाप्त कर. బావజాతర్ మాయ ఆ బలహీన సంకల్పాన్ని బల వేసేస్తుంది. మరి మనం ఇరుకుని పోదాం దాంట్లో, మనదే సంకల్పం మనమే ఇరుకుని పోయింది. బాబా చెప్తారు, నేను సదా విజయ ఆత్మ అట్లా అని సంకల్ప చేసి ఈ బలహీన సంకల్పాన్ని వాళ్ళని సమాప్తి చేయండి. దాంట్లో ఇరుకుని పోవద్దు, బలహీన సంకల్పాన్ని వాళ్ళలో ఇరుకుని పోవద్దు, దాన్ని సమాప్తి చేయండి. సమాప్తి చేసేదానికి శక్తి ఉందా? धीरे धीरे नहीं कर, फट से सेकंड में इस जाल को बढ़ने नहीं दे. నిదానంగా చేయకూడదు, టక్కుని దాని నుంచి దాన్ని సమాప్తి చేయాలి. ఎక్కువైపోయిందంటే అవుతుందో లేదో ఇట్లంతా సంశయాలు, మరి దాంట్లోనే మునిగిపోతారు. अगर एक बार भी इस जाल में फंस गए तो
నికల్నా బహుత్ ముష్కిల్ హై. ఒక్కసారి అయినా ఈ వలలో ఇరుకుని పోదే బయట వచ్చేది చాలా కష్టం. విజయ్ మేరా బర్త్ రైట్, సఫలతా మేరా బర్త్ రైట్. ये बर्थ राइट परमात्मा बर्थ राइट है. इससे कोई इसको कोई छीन नहीं सकता. ऐसे निश्चय बुद्धि सदा प्रसन्नचित सहज और स्वतः रहेंगे. मेहनत करने की भी ज़रूरत नहीं. बाबा जब तक विजय ना जन्मसिद्ध अधिकारम, సఫలత నా జన్మసిద్ధ అధికారం. ఇది పరమాత్మ ఇచ్చిన జన్మసిద్ధ అధికారం. ఎవరు నా దగ్గర ఉండి దీన్ని లాక్కునేదానికి లేదు. అట్లా అని నిశ్చయ బుద్ధి సంకల్ప చేయండి. ఇట్లా నిశ్చయ బుద్ధి సదా ప్రసన్న చిత్తు సహజంగా మరి స్వతహానే అయిపోతారు. కష్టపడే మాటనే లేదు, అవశ్యమే లేదు కష్టపడేదాన్ని. ఈజీగా సఫలతను ప్రాప్తి అయిపోతుంది, ప్రసన్నంగా ఉంటాం. असफलता का दूसरा कारण है అంటే ఒకటేమో అనేక బలహీన సంకల్పాలు అసఫలతకు కారణం. ఇంకొకటి అసఫలతకు ఇంకో కారణం బాబా చెప్తారు. आप लोग दूसरों को भी कहते हो कि समय संकल्प संपत्ति सब सफल कर, तो सफल करना अर्थात सफलता पाना. మన అందరికీ కూడా చెప్తాం కదా, సమయం సంకల్పం సంపత్తి అన్నీ ఇప్పుడే సఫల్ చేసుకోండి, అప్పుడే సఫలత ప్రాప్తి అవుతుంది. అట్లా అంటే సఫల్ చేసుకుంటేనే సఫలత ప్రాప్తి అవుతుంది. అంటే దాని భావ కార్యంలో ప్రయోగం చేస్తూ ఉంటేనే మనకు సఫలత అనేది ప్రాప్తి అవుతుంది. సఫల్ కర్నా హీ సఫలత కా ఆధార్. సఫల్ చేసుకునేది సఫలతకు ఆధారం. अगर सफलता नहीं मिलती तो ज़रूर कोई न कोई खजाने को सफल नहीं किया, तभी सफलता नहीं मिली है. మీకు సఫలత దొరకలేదంటే కారణం ఏమంటే ఏదో ఒక ఖజానాని సఫల్ చేయలేదు, అందుకే సఫలత దొరకలేదు. ఖజానों की लिस्ट तो जानते हो ना, तो चेक करो कौन सा ఖజానా సఫల్ नहीं किया, వ్యర్థ గమాయ. ఖజానాది లిస్ట్ ఏమో మీ దగ్గర ఉంది కదా, ఇప్పుడు చెక్ చేసుకోండి. ఏ ఖజానాని నేను సఫల్ చేయలేదు, వ్యర్థంగా పోగొట్టుకున్నాను, వ్యర్థంగా పోయింది ఆ ఖజానా. చెక్ చేసుకోండి. తో స్వతः ही సఫలత ప్రాప్త हो जाए. చెక్ చేసుకొని సఫల్ చేసుకోండి. సఫల్ చేస్తేనే ఆటోమేటికలీ సఫలత అనేది ప్రాప్తి అవుతుంది. ये वर्षा भी है तो वरदान भी है, सफल करो सफलता पाओ. బాగా చెప్తారు. ఇది ఆస్తిను అయింది, వరదానం అయింది ఈ మాట. సఫల్ కరో సఫలతా పావు అంటే సఫల్ చేయండి, ప్రయోగం చేయండి, సఫలత ప్రాప్తి చేసుకోండి. ఇది బాబా మనకు ఆస్తిను రూపంలో ఇస్తారు, వరదాన్ రూపంలో ఇస్తారు. తో సఫల్ కర్నా అత్తా హై అని బాబా అడుగుతారు, మీకు సఫల్ చేసేది వస్తుందా రాదా? తో సఫలత మిల్తీ హై, సఫల్ కర్నా హై బీజ్, సఫలత హై ఫల్. బాగా చెప్తారు, సఫల్ చేసేది మీకు వస్తుందా? సఫల్ చేసేదంటే బీజం వేసేది, సఫలత ప్రాప్తి అయ్యేదంటే పండు తినేది. అంటే ఖజానాల్ని కార్యంలో ప్రయోగం చేసేదంటే సఫల్ చేసేదంటే బీజం వేసేది, బీజం అది. దాని రిజల్ట్ వచ్చేసి సఫలత పండు. अगर बीज अच्छा है तो फल नहीं मिले, ये हो नहीं सकता. బీజం బాగుంటే పండే దొరకలేదు అని చెప్పేదానికి లేదు. మంచి బీజం వేస్తే గ్యారెంటీ మంచి పండు మనకు దొరుకుతుంది, రిజల్ట్ బాగుంటుంది. సఫల్ करने के ये बीज में कुछ कमी है तो सफलता का फल नहीं मिलता है. అంటే మనం ప్రయోగం చేసేటప్పుడు ఆ బీజంలో ఏదో డిఫెక్ట్ ఉంటే అప్పుడు సఫలత కూడా ప్రాప్తి కాదు, పండు ప్రాప్తి కాదు. తో క్యా కర్నా హై, ఏం చేయాలి ఇప్పుడు?
సదా ప్రసన్నతాకి పర్సనాలిటీ में रहो. ఇప్పుడు సదా ప్రసన్నతాది पर्सनालिटीला ఉండండి. प्रसन्न चित्त रहने में बहुत अच्छे अनुभव करें. ప్రసన్న చిత్ అయ్యే దాంట్లో మంచి అనుభవి కావాలి. మంచి అనుభవాలు కూడా ఉంటుంది. वैसे भी कोई को प्रसन्न चित्त देखते हैं तो कितना अच्छा लगता है. उसके संग में रहना, उसके साथ बात करना, बैठना कितना अच्छा लगता है. और कोई प्रश्न चित्त वाला आ जाए तो तंग हो जाएंगे. तो ये लक्ष्य रखो, क्या बनना है, प्रसन्न चित्त या प्रश्न चित्त. బాగా చెప్తారు. ప్రసన్న చిత్తుగా ఉండేది ఎంత మంచి పర్సనాలిటీ. ఎవరైనా ప్రసన్నగా ఉంటే వాళ్ళని చూస్తే మనకు కూడా ఎంత ఇష్టం అవుతుంది. వాళ్ళ దగ్గర పోవాలి, వాళ్ళ దగ్గర కూర్చోవాలి, మాట్లాడాలి, అట్లా అనిపిస్తుందా లేదా? ఎంత బాగుంటుంది. ఎవరైనా సంతోషంగా ఉంటే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలనిపిస్తుంది. మరి ఎవరైనా ప్రశ్న చిత్తు వాళ్ళు వచ్చేస్తే అంటే మనకి ఎంత కష్టమైపోతుంది. ప్రశ్నలు అడిగేది మనకు కూడా కష్టమైపోతుంది. ఇప్పుడు మీదేమి లక్ష్యం? ప్రసన్న చిత్తు వాళ్ళు అవుతారా, ప్రశ్న చిత్తు వాళ్ళు అవుతారా? ఏమవుతారు మీరు? దాన్ని చూసుకోండి. ఈరోజు ఈ సీజన్ది लास्ट डे. तो लास्ट डे एम चेस्टर सीजन का लास्ट दिन है. तो लास्ट में क्या किया जाता है? तो यज्ञ भी रचते हैं. तो लास्ट में क्या करते हैं? स्वाहा करते हैं. అంటే లాస్ట్ రోజు ఏం చేస్తారు? యజ్ఞ రచన చేసేప్పుడు కూడా లాస్ట్ డే ఏం చేస్తారు? అన్నీ స్వాహా చేసేస్తారు. तो आप क्या करेंगे? బాబా అడుగుతారు, మీరేం చేస్తారు? ప్రసన్న చిత్ కో స్వాహా కర్. సర్వ ప్రశ్నలు ఏమంతా వస్తుందో అదంతా స్వాహా చేయండి. तो ये क्यों होता है, क्या होता है? नहीं, నాలెడ్జ్ఫుల్ होना, क्यों क्या नहीं. ఇట్లా ప్రశ్న అడగొద్దు. ఇదెందుకు ఇట్లా అవుతుంది, ఇదేమవుతుంది. మీరు జ్ఞాన స్వరూప ఆత్మలు కదా, మీకు మొత్తం నాలెడ్జ్ ఉంది. జ్ఞానాన్ని స్వరూపులా ఉన్నారా లేదా? జ్ఞానం ఉంటే జ్ఞాన ముహూర్తం, ప్రశ్నలు ఎందుకు అడిగేది? तो आज से ये व्यर्थ प्रश्न स्वाहा. ఈ రోజు నుంచి ఈ వ్యర్థ ప్రశ్నలు స్వాహా చేయండి. వ్యర్థ ప్రశ్నలు అడగొద్దు. तो क्या होता है, ये क्या होता है नहीं, इधे में अड़गद. आपका भी टाइम बचेगा और दूसरों का भी टाइम बचेगा. అప్పుడు మన టైం కూడా సేవ్ అయిపోతుంది, వేరే వాళ్ళ టైం కూడా సేవ్ అయిపోతుంది ప్రశ్నలు లేదంటే. दादियों का भी टाइम इसमें जाता है. ये क्यों, ये क्या, ये कैसे. तो ये समय बचाओ, अपना भी दूसरों का भी. దాదీలది టైం కూడా వేస్ట్ అవుతుంది. పిల్లలు పోయిస్తే అడుగుతారు, బాబా ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, దాది ఏం చేసేది, అది ఇది. బాబా చెప్తారు, ఈ ప్రశ్నలు సమాప్తి చేయండి, మీ టైం కూడా సేవ్ అయిపోతుంది, దాదీలది టైం కూడా సేవ్ అయిపోతుంది. బచత్ కా ఖాతా జమా కరు. పొదుపు చేసేది నేర్చుకోండి, జమ చేయండి. 21 జన్మ ఆరామ్ సే ఖాओ పియో మౌజ్ కరు. ఎప్పుడు మనం అన్ని బాబా కార్యంలో సఫల్ చేసేస్తాము, టైం సేవ్ చేసేస్తాము. 21 జన్మ ఆరాంగా తినవచ్చు, తాగొచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు జీవనం. అక్కడ జమ చేసుకునే పని లేదు. సత్యంగా సంపాదన చేయాలంటే కూడా లేదు. ఇప్పుడే అన్నీ సఫల్ చేసేస్తామని బాబా కార్యం. తో స్వాహా క్యా కి సోచేంగే. స్వాహా చేసినారా లే ఆలోచన చేస్తూ ఉంటారు, చేస్తామా వద్దా అని. బాబా చెప్తారు, భలే సోచులు కావాలంటే ఆలోచన చేసుకునేసేయండి. अपने से पूछ लो ये कैसे होगा, ये कर सकेंगे या नहीं. మీలోనే మీరు ప్రశ్న అడగండి, ఇది ఎట్లా అవుతుంది, పాసిబులా లేదా అని. ये 1 मिनट में सोच लो, पक्का
కామ్కార్లో ఈ ఒక్క సెకండ్లో మినిట్స్లో మీరు ఆలోచన చేసి పక్కా చేసుకోండి, పక్కా పని చేసేయండి, सफल చేసేయండి. अपने से जितना भी प्रश्न पूछते वो 1 मिनट में पूछ लिया. మీరు మీకోసం మీ లోపల ఎన్ని ప్రశ్నలు అడిగేయండి. 1 నిమిషం బాబా సైలెన్స్లో తీసుకుపోతారు, అడుగుతారండి. మీరే మిమ్మల్ని చూసుకుని అడగండి. 1 मिनट साइलेंस के बाद ఖతం కియా బాబా అడుగుతారు. అందరికీ యోగ దృష్టి ఇచ్చేసి అడుగుతారు, ప్రశ్నలు సమాప్తి చేసినారా? ఇప్పుడు కొందరు చెప్తారు హాంజీ అట్లా అని. ఇట్లా కాదు, ఇక్కడ హాంజీ చెప్పేది, అక్కడ పోయి పరీక్షణ అయిపోయేది, ప్రశ్న వచ్చి పరీక్షణ. మరి ఇంటికి పోయితే అట్లా చేయకూడదు. పూర్తి స్వయం నిశ్చయం చేసుకోవాలి. నా జన్మసిద్ధ అధికారాన్ని పొజిషన్లో నేను ఉంటాను, పరీక్షాన్ కాదు అట్లా అని చెప్పేసి. అర్థమైందా? సరే, బాబా మరి అశరీరి అయ్యేదానికి ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఇప్పుడిప్పుడు విస్తారంగా పోండి, ఇప్పుడిప్పుడు సార స్వరూపులో వచ్చేయండి. బాబ్దాదా డ్రిల్ చేయిస్తున్నారు. అభ్యాసం సదా చేస్తూ ఉండండి మీరు. అచ్చా, నలువైపులా ఉండే సర్వ ప్రశ్న చిత్తుని పరివర్తన చేసేవాళ్ళు, సదా ప్రసన్న చిత్తుని పర్సనాలిటీలో ఉండే శ్రేష్ఠ ఆత్మలు, సదా స్వయం విజయ్ మరి జన్మసిద్ధ అధికారాన్ని స్మృతిలో ఉండేవాళ్ళు, స్మృతి స్వరూప విశేష ఆత్మలకు సదా సఫల్ చేసుకునేవాళ్ళు, సహజంగా సఫలతాన్ని అనుభవం చేసేవాళ్ళు, బాబాకు సమీపంలో ఉండే ఆత్మలు. బాబ్దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. ఈరోజు బాబా స్పెషల్గా 10 సంవత్సరాలుగా ఉండే ఈ ఫారినర్స్ బిడ్డల్ని ముబారక్ ఇస్తారు. ఇంత శ్రేష్టమంట వరదానం. బాబా చెప్తారు ఈరోజు వరదానంలో, दिव्य गुणों के आह्वान द्वारा सर्व अवगुणों की आहुति देने वाले संतुष्ट आत्मा भव. అంటే దివ్య గుణాలని ఇన్విటేషన్ ఇవ్వాలి, అంటే ఆహ్వానం చేయాలి. దాని ద్వారా సర్వ అవగుణాలని ఆహుతి ఇచ్చేవాళ్ళు సంతుష్ట ఆత్మా భవ. అంటే ఎప్పుడు దివ్య గుణాలని మనం ధారణ చేసుకుంటాం, సర్వ అవగుణాలని వదిలేస్తాం, అప్పుడే సంతుష్ట ఆత్మ అవుతాం. బాబా చెప్తారు, जैसे दीपावली पर विशेष सफाई और कमाई का ध्यान रखते हैं, ऐसे आप भी सब प्रकार की सफाई और कमाई का लक्ष्य रख संतुष्ट आत्मा बनो. संतुष्टता द्वारा ही सर्व दिव्य गुणों का आह्वान कर सके. सिर्फ फिर अवगुणों की आहुति स्वतः हो जाती. अंदर जो कमज़ोरियाँ, कमियाँ, निर्बलता, कोमलता रही हुई है, उन्हें समाप्त कर अभी नया खाता शुरू करो और नए संस्कारों के नए वस्त्र धारण कर सच्ची दिवाली मनाओ. అంటే బాబా చెప్తారు, ఏ విధంగా దీపావళికు విశేషంగా మొత్తం శుద్ధం చేస్తారు, శుభ్రత మరి సంపాదన దీనిపైన అటెన్షన్ ఇస్తారు. ఆ విధంగా మనం కూడా అన్ని ప్రకారమైన శుభ్రత ఉండాలి, మరి సంపాదన లక్ష్మీని ఆహ్వానం చేయాలి. అప్పుడు సంతుష్ట ఆత్మ అయిపోతాం. సంతుష్టతని సర్వ దివ్య గుణాలని ఇన్వైట్ చేసే దీనార్థం సంతుష్టత గుణాల ద్వారా. అప్పుడు అవగుణాలంతా ఆటోమేటికలీ స్వాహ అయిపోతుంది, అంటే వెళ్ళిపోతుంది. లోపల మన ఆత్మ లోపల ఏమంత వీక్నెస్ ఉందో, బలహీనత, ఏమంత లోపాలు ఉందో, నిర్బలత, కోమలత ఏమంత ఆత్మలో ఉందో అదంతా సమాప్తి అయిపోయి కొత్త అకౌంట్
ఆరంభం అవుతుంది. ఆరంభం చెయ్యాలి, కొత్త అకౌంట్ని ఆరంభం చేయాలి. మరి కొత్త సంస్కారాల రూపీ వస్త్రం, కొత్త వస్త్రాన్ని ధారణ చేసుకుని సత్యమైన దీపావళి ఆచరణ చేయాలి. అంటే వస్త్రం మరి అకౌంట్ రెండు కొత్తగా పెట్టుకోవాలి. ఏం అకౌంట్? కొత్త అకౌంట్ అంటే మంచి గుణాలది, వస్త్రం అంటే కొత్త సంస్కారాలది. అప్పుడే సత్యమైన దీపావళి అవుతుంది. మరి స్లోగన్, बाप के आज्ञाकारी होकर रहो तो गुप्त दुआएं समय पर मदद करती रहेंगी. అంటే తండ్రికి మన ఆజ్ఞాకారి అయ్యేసి ఉంటే గుప్తంగా ఆశీర్వాదం ఏం దొరుకుతుందో దాని నుంచి కరెక్ట్ సమయంలో మనకు సహయోగం కూడా ప్రాప్తి అవుతుంది. ఓం శాంతి. ప్రశ్నలకే అతీతమై ప్రసన్నతతో మెలగాలి. పరిస్థితులెన్ని ఎదురైనా అచంచలంగా ఉండాలి. ప్రశ్నలకే అతీతమై ప్రసన్నతతో మెలగాలి. ప్రసన్నతతో మెలగాలి. సంతుష్టతా భరణంతో స్వయముని అలంకరించాలి. ప్రాప్తులతోనే సంపన్నంగా మనమే బాబా సమానంగా సంపూర్ణంగా అవ్వాలని బాబా కోరిక ఇదేగా. మనమే బాబా ఆశలన్నీ సంపూర్ణం చెయ్యాలి. ప్రశ్నలకే అతీతమై ప్రసన్నతతో మెలగాలి. ప్రశంసలకే దూరంగా ప్రసన్నతయే నిరంతరంగా బాబా హృదయమే అధిరోహించగా. బాబా హృదయమే అధిరోహించగా బాబాతో సదా స్నేహంగా సమీపంగా ఉండాలి. ప్రశ్నలకే అతీతమై ప్రసన్నతతో మెలగాలి. జ్ఞానస్వరూపం శక్తి స్వరూపం అనుభవి మూర్తులుగా అవ్వగా నిశ్చయ బుద్ధి విజయులు అయి సఫలతనే పొందగా. సమయం సంపత్తి సంకల్పధనమే సఫలం ఇప్పుడే చెయ్యాలి. ప్రశ్న
ప్రశ్నలకే అతీతమై ప్రసన్నతతో మెలగాలి. పరిస్థితులెన్ని ఎదురైనా అచంచలంగా ఉండాలి. ప్రశ్నలకే అతీతమై ప్రసన్నతతో మెలగాలి. ప్రసన్నతతో మెలగాలి. సంతుష్టత